Hi everyone, welcome to today's session. Today we will learn problems on line integral, like that circles, rectangle, extra problems, example problems also. Now let us start today's session. Exercise B లో seventh problem అమ్మా. Find the circulation of f along the circle x square plus y square is equal to 4, z is equal to 0, where f bar is equal to 2x minus y plus 2z into I bar plus x plus y minus z into z bar plus 3x minus 2y minus 5z into k bar. ఇప్పుడు ఫైండ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఎఫ్ బార్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సేమ్ అగైన్ లైన్ ఇంటిగ్రల్ని కడుతున్నాం. అలాంగ్ ఇది సర్కిల్ ఇచ్చాడు ఈసారి. ఇందాక స్క్వేర్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు సర్కిల్ ఏమని ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4, జెడ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. మనకి ఇచ్చిన ఎఫ్ బార్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ టు ద కర్వ్ ఈజ్, ఇచ్చిన కర్వ్ ఏంటమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో జెడ్ 0 అయింది అంటే దట్ ఇంప్లైజ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి సర్కిల్ కాబట్టి పారామెట్రిక్ ఫామ్లో కన్సిడర్ చేస్తున్నాను. సో ఇన్ పారామెట్రిక్ ఫామ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం? 2 కాస్ థీటా, వై ఇజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా కింద కన్సిడర్ చేస్తాం. జెడ్ ఆల్రెడీ 0 ఇచ్చాడు. నేను ఎందుకు 2 కాస్ థీటా వై 2 సైన్ థీటా అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కింద అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4. సో 4 కామన్ తీసేస్తే 4 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే వాల్యూ 1. సో ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4కి పారామెట్రిక్ ఫామ్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ ఎలా తీసుకున్నాను? ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా. సో ఇప్పుడు డిఎక్స్ చేసామనుకోండి, డెరివేటివ్ కడుతున్నాం. సో కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. సో ఎక్స్కి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ థీటా మైనస్ సైన్ థీటా అంటే మైనస్ 2 సైన్ థీటా డి థీటా. వై ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా. దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే డివై ఈజ్ ఈక్వల్ టు సైన్కి డెరివేటివ్ కాస్ అంటే 2 కాస్ థీటా డి థీటా. జెడ్ ఈక్వల్ టు 0 కదా. సో దీనికి డెరివేటివ్ 0 అంటే డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. సో మనం ఇప్పుడు దీని నుంచి ఎక్స్ వైజెడ్ డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఎఫ్ బార్ ఏంటమ్మా? 2x మైనస్ వై ప్లస్ 2z ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ 3x మైనస్ 2y మైనస్ 5z ఇంటూ కే బార్. వీటిని రీప్లేస్ చేద్దాం XYZని. సో 2 ఇంటూ ఎక్స్ మీన్స్ 2 కాస్ థీటా మైనస్ వై అంటే 2 సైన్ థీటా ప్లస్ 2z, z అంటే 0 కదా. సో 2 ఇంటూ 0 0 ఐ బార్ ప్లస్ అగైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ జే బార్. సో ఎక్స్ మీన్స్ 2 కాస్ థీటా ప్లస్ వై ప్లస్లో 2 సైన్ థీటా, z 0 ఇంటూ జే బార్ ప్లస్ 3x మైనస్ 2y మైనస్ 5z ఇంటూ కే బార్. 3x ప్లేస్లో 2 కాస్ థీటా. సో 3 ఇంటూ 2 కాస్ థీటా మైనస్ 2y అంటే 2 ఇంటూ 2 సైన్ థీటా, z 0 కదా. సో లేదు ఇంటూ కే బార్. సో ఇప్పుడు ఏమని వచ్చింది ఇక్కడ మనకి? 2 2s 4. సో దట్ మీన్స్ 4 కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా ఐ బార్ ప్లస్ ఇక్కడ ఏముంది? 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా జే బార్ ప్లస్ 3 2s are 6, 6 కాస్ థీటా మైనస్ 2 2s 4, 4 సైన్ థీటా కే బార్. అంటే ఇప్పుడు ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇది వచ్చింది XYZని రీప్లేస్ చేయగా. ఓకే, నెక్స్ట్ ఆర్ బార్ని తీసుకుందాం. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్. సో డిఆర్ బార్ ఏమవుతుంది? DXI బార్ ప్లస్ DYJ బార్ ప్లస్ DZK బార్. ఆల్రెడీ మనం XYZ ఏమని తీసుకున్నాం? 2 కాస్ థీటా 2 సైన్ థీటా 0. వాటికి ఆల్రెడీ ఇక్కడ డెరివేటివ్స్ కట్టాం కదమ్మా. డిఎక్స్ అంటే ఎంత? మైనస్ 2 సైన్ థీటా డి థీటా. సో ఇదే రీప్లేస్ చేసా. డిఎక్స్ ప్లేస్లో మైనస్ 2 సైన్ థీటా డి థీటా ఐ బార్ ప్లస్ డివై అంటే ఏం రాసాం ఇక్కడ? 2 కాస్ థీటా డి థీటా. సో 2 కాస్ థీటా డి థీటా జే బార్. డిజెడ్ అంటే 0 అందుకని కే బార్ రాలేదు. సో ఇప్పుడు ఎఫ్ బార్ తెలిసింది, డిఆర్ బార్ తెలిసింది. సో రెండింటికి డాట్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు, ఎఫ్ బార్ అంటే ఏంటి? 4 కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా ఐ బార్ ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా జే బార్ ప్లస్ 6 కాస్ థీటా మైనస్ 4 సైన్ థీటా కే బార్ డాట్ డిఆర్ బార్ అంటే మైనస్ 2 సైన్ థీటా డి థీటా ఐ బార్ ప్లస్ 2 కాస్ థీటా డి థీటా జే బార్. సో అగైన్ డాట్ ప్రొడక్ట్ కదమ్మా. సో మనం ఏటికి చేయాలి? ఐ టర్మ్స్ జే టర్మ్స్ కే టర్మ్స్కి మల్టిప్లికేషన్ చేద్దాం.
సో ఇందులో ఐటమ్ ఏముంది 4 cos theta minus 2 sin theta. ఇందులో ఐటమ్ ఏముంది మైనస్ 2 sin theta d theta. రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు మైనస్ 2 sin theta d theta చేయండి. 4 into 2 అంటే 4 2 8 మైనస్ ఉందిగా. సో మైనస్ 8 cos theta sin theta. ఓకే, మళ్ళీ అగైన్ సెకండ్ టర్మ్కి చేస్తున్నా. మైనస్ మైనస్ ప్లస్ 2 2s 4 sin theta sin square theta. ఓకే, ప్లస్ ఇప్పుడు జే టర్మ్స్ చేద్దాం. ఇందులో జే టర్మ్ ఏముంది 2 cos theta. ఇందులో జే టర్మ్ 2 cos theta ప్లస్ 2 sin theta. మల్టిప్లికేషన్ చేయండి. 2 cos theta ఇంటూ 2 cos theta అంటే 4 cos square theta ప్లస్ 2 cos theta ఇంటూ 2 sin theta అంటే 4 sin theta cos theta d theta. ఓకే, అంటే నేను ఇప్పుడు ఐ టర్మ్స్కి జే టర్మ్స్కి చేశాను. ఇక్కడ కే టర్మ్ ఉంది, ఇక్కడ కే టర్మ్ ఉందా లేదు అంటే 0. సో 0 ఇంటూ సంథింగ్ చేస్తున్నాను కాబట్టి 0. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, ఇది వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఇందులో చూడండి 4 sin square theta ప్లస్ 4 cos square theta. 4 కామన్ తీస్తే ఏమవుతుంది sin square theta ప్లస్ cos square theta. sin square theta ప్లస్ cos square theta కి వాల్యూ 1 అంటే 4 ఇంటూ 1 4. ఇక్కడ చూడండి మైనస్ 8 sin theta cos theta, ఇది కూడా sin theta cos theta. సో మైనస్ 8 ప్లస్ 4 మైనస్ 4 అంటే మైనస్ 4 sin theta cos theta ప్లస్ 4 ఇంటూ d theta. ఇప్పుడు ఈ మైనస్ 4 sin theta cos theta అని నేను 2 ఇంటూ 2 కింద రాసుకుంటున్నా. అందుకని మైనస్ 2 ఇంటూ 2 sin theta cos theta రాసా. ప్లస్ 4ని యాజ్ యూజువల్గా ఉంచేస్తాం d theta. 2 sin theta cos theta అంటే ఫార్ములా ఏమని తెలుసమ్మా sin 2 theta. sin 2 theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 sin theta cos theta. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మైనస్ 2, దీని ప్లేస్లో sin 2 theta ప్లస్ 4 ఇంటూ d theta. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్కి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకు వచ్చినవి తీటాల్లో. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లో మనకి టీ కదా, ఎక్స్ టీ అలా వేరియస్ ఫ్రమ్ అని ఇంటిగ్రేషన్స్ చెప్పాం. ఇక్కడ తీటా కదా, తీటా వేరియస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్తున్నాడు 0 to 2π. ఎందుకంటే ఇచ్చిన సర్కిల్ ఏంటి మనకి సర్కిల్ ఇచ్చింది కర్వ్ సర్కిల్ కాబట్టి తీటా వేరీస్ ఫ్రమ్ 0 to 2π అవుతుంది. సో ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ తీటా 0 to 2π ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఎంత వచ్చింది ఇక్కడ చేసాంగా మైనస్ 2 sin 2 theta ప్లస్ 4 d theta. ఇందులో రీప్లేస్ చేస్తా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. మైనస్ 2 కాన్స్టెంట్ కదా బయటికి రాసా. ఇంటిగ్రల్ 0 to 2π sin 2 thetaకి డెరివేటివ్ కడదాం. అందుకని ఇంటిగ్రేషన్ కడదాం. సో ఇంటిగ్రల్ 0 to 2π sin 2 theta d theta ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π d theta. ఇంటిగ్రేషన్ని సెపరేట్ చేసా. సో మైనస్ 2 ఇంటూ sin 2 thetaకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా మైనస్ cos 2 theta బై 2. లిమిట్స్ వచ్చి 0 to 2π ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ d theta. ఇంటిగ్రల్ d theta అంటే వాల్యూ theta. లిమిట్స్ వచ్చి 0 to 2π. సో ఇక్కడ చూడండి ఈ కాన్స్టెంట్ని బయటికి తీసుకొస్తే మైనస్ 2/2. సో క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది -1. ఆల్రెడీ లోపల ఒక మైనస్ ఉంది, బయట ఒక మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇంకా మనకి మిగిలింది cos 2 theta. లిమిట్స్ వచ్చి 0 to 2π. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని పెడదాం. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా తీటా ప్లేస్లో 2π పెట్టండి అంటే cos 2 ఇంటూ 2π దట్ మీన్స్ cos 4π మైనస్ లోయర్ టర్మ్ 0 తీటా ప్లేస్లో 0 పెట్టండి cos 2 ఇంటూ 0 cos 0. ఓకే ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ మళ్ళీ తీటాలో పెట్టాలి కదా సో 2π మైనస్ 0. ఇప్పుడు cos 2π అంటే వాల్యూ ఎంతమ్మా 1. సో cos 4πకి వాల్యూ 1 మైనస్ cos 0కి వాల్యూ 1 ప్లస్ 4 ఇంటూ 2π 8π 1 మైనస్ 1 0 అంటే ఎంత వచ్చింది 8π. సో సర్కిల్కి మనం కర్వ్ ఇంటిగ్రల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 8π ఇస్ ద ఆన్సర్. ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లం అమ్మా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు evaluate integral c f bar dot dr bar where f bar is equal to ఇచ్చిన ఫంక్షన్ 3x square I bar plus
2xz minus y into j bar plus zk bar along the straight line ఫ్రమ్ 0 to 213. ఎక్సర్సైజ్లో చేసాం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సేమ్ అలాగే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడమ్మా. ఇవి ఆల్రెడీ మనకి ఇదివరకు ఎగ్జామ్ పేపర్స్లో వచ్చిన బిట్స్. సో ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ బార్ని రాసుకున్నా. అలాంగ్ ది స్ట్రైట్ లైన్ కాబట్టి ముందు అసలు ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో కట్టాలిగా. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి మనకి ఫార్ములా ఏమని చెప్పుకున్నాం? ఎక్స్ మైనస్ x1 బై x2 మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. సో ఇక్కడ x1 y1 z1 అంటే 0 0 0, x2 y2 z2 అంటే 2 1 3. ఈ పాయింట్స్కి లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో రీప్లేస్ చేయండి. x మైనస్ x1 అంటే 0 బై x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 0 ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 అంటే y మైనస్ 0 బై 1 మైనస్ 0 ఇజ్ ఈక్వల్ టు z మైనస్ 0 బై 3 మైనస్ 0. పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నా. అంటే ఇప్పుడు x బై 2 ఈక్వల్ టు y బై 1 ఇజ్ ఈక్వల్ టు z బై 3 ఇజ్ ఈక్వల్ టు టీ. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు x బై 2 ఈక్వల్ టు టీ అంటే x ఏమవుతుంది? 2t. y బై 1 ఈక్వల్ టు టీ అంటే y ఈక్వల్ టు టీ. z బై 3 ఈక్వల్ టు టీ అంటే z ఈక్వల్ టు 3t. సో అంటే ఇప్పుడు మనకి వచ్చిన లైన్ ఈక్వేషన్లో కర్వ్ ఎలా ఉంది? x ఈక్వల్ టు 2t, y ఈక్వల్ టు t, z ఈజ్ ఈక్వల్ టు 3t. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఎఫ్ బార్లో. సో ఇప్పుడు ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటమ్మా? 3x² i బార్ ప్లస్ 2xz మైనస్ y ఇంటూ j బార్ ప్లస్ zk బార్. రీప్లేస్ చేద్దాం. 3 ఇంటూ x అంటే ఎంత? 2t. సో అప్పుడు x స్క్వేర్ అంటే 2t హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 4t² i బార్ ప్లస్ 2xz 2 ఇంటూ x అంటే 2t, z అంటే 3t మైనస్ y అంటే t, j బార్ ప్లస్ z అంటే 3t k బార్. మల్టిప్లికేషన్ చేయండి. 3 4s are 12 t స్క్వేర్ i బార్ ప్లస్ 2 2s are 4 4 3s are 12 12 t ఇంటూ t t స్క్వేర్ 12t స్క్వేర్ మైనస్ t j బార్ ప్లస్ 3t k బార్. ఎఫ్ బార్ వచ్చేసింది. ఇప్పుడు ఆర్ బార్ని కన్సిడర్ చేద్దాం. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో xyzని రీప్లేస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు x ప్లేస్లో 2t i బార్ ప్లస్ y అంటే t j బార్ ప్లస్ z అంటే 3t k బార్. ఇప్పుడు ఎఫ్ బార్ తెలుసు, డిఆర్ బార్ తెలుసు, రెండింటికి డాట్ ప్రొడక్ట్. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. మనకి డిఆర్ బార్ తెలియాలిగా. సో ఆర్ బార్కి డెరివేటివ్ కడదాం. ఆర్ బార్కి డిఆర్ బార్ 2t, టీకి డెరివేటివ్ dt అంటే 2dt i బార్ ప్లస్ t, మళ్ళీ టీకి డెరివేటివ్ dt j బార్ ప్లస్ 3tకి dt k బార్. ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ చేద్దాం. ఎఫ్ బార్ అంటే 12t² i బార్ ప్లస్ 12t² మైనస్ t j బార్ ప్లస్ 3t k బార్ డాట్ 2dt i బార్ ప్లస్ dt j బార్ ప్లస్ 3dt k బార్. అగైన్ డాట్ ప్రొడక్ట్ కాబట్టి i j డాట్ j k డాట్ k సేమ్ టర్మ్స్కి డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో i బార్ కోఎఫిషియంట్ 12t², ఇందులో i బార్కి 2dt, రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 12 2s are 24, సో 24t² dt ప్లస్ j బార్ టర్మ్స్కి చేయండి. 12t² మైనస్ t ఇంటూ ఇక్కడ 1dt అంటే dt ప్లస్ k బార్కి ఇక్కడ 3t, ఇక్కడ k బార్ కోఎఫిషియంట్ 3dt, 3 3s are 9t 9t dt. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? 24t² ప్లస్ 12t² మైనస్ t ప్లస్ 9t dt వచ్చింది. ఇప్పుడు ఇది t², ఇది t², సో యాడ్ చేయండి. 24 ప్లస్ 12 36, సో 36t² ప్లస్ ఇది 9t, ఇది మైనస్ t, 9t మైనస్ t 8t, 36t² ప్లస్ 8t dt. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి మనం ఇంటిగ్రేషన్ కదా అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ముందు లిమిట్స్ తెలియాలి కదా. మనకిచ్చిన పాయింట్స్ ఏంటమ్మా? 0 0 to 213. మనం దీని వేరియేషన్ XYZలు మార్చేసాంగా. x అంటే 2t వచ్చింది, y అంటే t వచ్చింది, z అంటే 3t వచ్చింది. సో వీటిలో లిమిట్ పాయింట్స్ని కూడా రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ x ఈక్వల్ టు 0 to 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు x ప్లేస్లో t పెడితే t ఈక్వల్ టు 0, 2t ఈక్వల్ టు 0. 2t అంటే t ఈక్వల్ టు ఏమవుతుంది? 0.
ఓకే, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 2t పెడుతున్నా, 2t ఈక్వల్ టు 2 అంటే t ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ y టర్మ్కి పెడతా, y ఇక్కడ 0 ఇక్కడ 1, y అంటే ఎంత t, సో t ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ పాయింట్, z ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 3, z అంటే మనకు వచ్చిన వాల్యూ 3t, సో 3t ఈక్వల్ టు 0, 3t 0 అయిందంటే t ఎంత అవుతుంది 0. అలాగే 3 ఉన్న చోట కూడా పెడుతున్నా, 3t ఈక్వల్ టు 3, 3 క్యాన్సిల్ అయిపోయి t ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి అన్ని చోట్ల కూడా t ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది 0 to 1, సో t వేరీస్ ఫ్రమ్ 0 to 1. ఓకేనా, ఇచ్చిన లిమిట్స్ని కూడా టీలోకి చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ మనకి వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 1, సో ఇంటిగ్రల్ టీ ఈక్వల్ టు 0 to 1. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది 36t² + 8t dt, సో ఇక్కడ అప్లై చేస్తా. ఇంటిగ్రేషన్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 36 ఇంటిగ్రల్ t² 0 to 1 dt ప్లస్ 8 కాన్స్టెంట్ కదా, 8 ఇంటిగ్రల్ 0 to 1 t dt. సో 36 ఇంటూ t² ఇంటిగ్రేషన్ t³ / 3, లిమిట్స్ వచ్చి 0 to 1 ప్లస్ 8 ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ t²/2, లిమిట్స్ వచ్చి 0 to 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, కాన్స్టెంట్ని బయటికి రాద్దాం. సో 36/3, ఇక్కడ మిగిలింది t³, దీనికి లిమిట్స్ పెడదాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 కదా, అంటే 1³ మైనస్ 0 ప్లస్ కాన్స్టెంట్ 8/2, లిమిట్స్ టీకి పెట్టండి, అంటే 1² మైనస్ 0, 1³ అంటే 1, 1² అన్న 1, అంటే 36/3 అంటే ఎంతమ్మా క్యాన్సిల్ అయితే 12 టైమ్స్, ప్లస్ 8/2 అంటే 4, 12 + 4 16, అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఈక్వేషన్ 16 ఇస్ ద ఆన్సర్. సేమ్ ఇది ఎక్సర్సైజ్లో చేసాం, అదే మోడల్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ. ఇఫ్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3xy i బార్ మైనస్ y² j బార్ అనే వెక్టర్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికోసం ఇక్కడ సి ఇస్ ద కర్వ్, ఏం కర్వ్ ఇచ్చాడు y ఇజ్ ఈక్వల్ టు 2x² అనే కర్వ్ ఇచ్చాడు. ఆ కర్వ్ ఏ ప్లేన్లో ఉందంటున్నాడు xy ప్లేన్, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 0 to 1, 2, ఈ కండిషన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎఫ్ బార్ని తీసుకుంటున్నాం, 3xy i బార్ మైనస్ y² j బార్. అలాగే ఇచ్చిన కర్వ్ సి y ఇజ్ ఈక్వల్ టు 2x², సో దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే yకి డెరివేటివ్ dy ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x²కి డెరివేటివ్ 2x dx, సో 2 2s 4x, సో దట్ మీన్స్ dy ఇజ్ ఈక్వల్ టు ఏమని వస్తుంది 4x dx. అయితే కర్వ్ ఏ ప్లేన్లో ఉందన్నాడు xy ప్లేన్, సో xy ప్లేన్ మీన్స్ దట్ ఈస్ z ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే xy ప్లేన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందన్నాడు 0 0 to 1, 2, అంటే ఇప్పుడు ఇందులో x వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది 0 to 1కి వేరీస్ అవుతుంది. సో ఫస్ట్ దీనికోసం మనం ఆర్ బార్ తెలియాలిగా, సో లెట్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నాం xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని కన్సిడర్ చేస్తాం. అయితే xy ప్లేన్ తీసుకున్నప్పుడు z ఈక్వల్ టు 0 కదా, సో అందుకని ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ అయ్యింది. డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు డెరివేటివ్స్ కడితే dxi బార్ ప్లస్ dyj బార్. ఇప్పుడు డిఆర్ బార్ తెలుసు, ఎఫ్ బార్ తెలుసు, సో రెండింటికి డాట్ ప్రొడక్ట్స్ని అప్లై చేస్తున్నాం. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఎఫ్ బార్ మీన్స్ 3xy i బార్ మైనస్ y² j బార్ డాట్ ఆర్ బార్ dr బార్ అంటే dx i బార్ ప్లస్ dy j బార్. సో డాట్ ప్రొడక్ట్స్ అంటే i బార్ డాట్ i బార్ j బార్ డాట్ j బార్, సేమ్ కోఎఫిషియెంట్స్కి చేస్తాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ i బార్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది 3xy, ఇక్కడ i బార్ కోఎఫిషియెంట్ dx, సో 3xy ఇంటూ dx 3xy dx, i బార్ డాట్ i బార్ 1 అయిపోతుంది. సో నెక్స్ట్ j బార్ కోఎఫిషియెంట్స్ మైనస్ y², ఇక్కడ dy, సో రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ y² dy, j బార్ డాట్ j బార్ 1 అవుతుంది. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3xy dx మైనస్ y² dy. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ని అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు కన్సిడర్ చేస్తాం. ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే ఏంటి 3xy dx మైనస్ y² dy, కానీ ఆల్రెడీ మనం 3x y ఇజ్ ఈక్వల్ టు వాడిచ్చిన కర్వ్ ఏంటి 2x², సో ఇక్కడ y ప్లేస్లో 2x²ని రీప్లేస్ చేసా ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ సి, మళ్ళీ అగైన్ y² ఉంది ఇక్కడ, y అంటే 2x²,
సో హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ కాబట్టి సో 2x² హోల్ స్క్వేర్. dy అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4x dx. సో dyని కూడా రీప్లేస్ చేసా 4x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ c మల్టిప్లికేషన్ చేద్దాం. 3 2s are 6 x ఇంటూ x² x³ అంటే 6x³ dx మైనస్ సెకండ్ టర్మ్ 2x² హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, x² హోల్ స్క్వేర్ అంటే x⁴. సో బయట సైడ్ ఆల్రెడీ 4x ఉంది కదా, 4 ఇంటూ 4 16, x⁴ ఇంటూ x⁴ అంటే 16x⁴ dx. అయితే మనం ఇక్కడ xy ప్లేన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు 0 0 to 1, 2 అంటే x ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీస్ అయింది 0 to 1. సో నేను ఇంటిగ్రేషన్ అప్లై చేసేటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 కింద తీసుకుంటున్నా. సో ఇప్పుడు 6 కాన్స్టెంట్ కదా, 6 బయటికి రాసా అంటే ఇంటిగ్రల్ దేనికి అప్లై చేయాలి x³ అప్లై చేయాలి. సో ఇంటిగ్రల్ 0 to 1 x³ dx మైనస్ ఇక్కడ ఏది కాన్స్టెంట్ 16. సో 16 ఇంటిగ్రల్ 0 to 1 x⁴ dxకి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. x³ ఇంటిగ్రేషన్ x⁴/4. సో 6 ఇంటూ x⁴/4 లిమిట్స్ వచ్చి 0 to 1 మైనస్ 16 ఇంటూ x⁴ ఇంటిగ్రేషన్ x⁴ ఇంటిగ్రేషన్ x⁴6/6 లిమిట్స్ వచ్చి 0 to 1. సో ఎప్పుడు లిమిట్స్ మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడతాం. సో ఫస్ట్ కాన్స్టెంట్ని బయటికి తెచ్చేయండి అంటే 6/4. లిమిట్స్ ఇప్పుడు దేనికి అప్లై చేయాలి నేను x⁴కి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే 1 అంటే x ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే 1/4 మైనస్ లోయర్ లిమిట్ 0. సో 1/4 మైనస్ 0 మైనస్ అగైన్ కాన్స్టెంట్స్ని అవుట్ సైడ్కి రాసిన. సో 16/6 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో అగైన్ అప్పర్ లిమిట్ 1 అంటే 1/6 మైనస్ 0. 1/4 అంటే 1. సో 6/4 ఇంటూ 1/4, 6/4 అంటే 3/2, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 1/4 అంటే 1 మైనస్ 16/6 అంటే 8/3, 1/6 అంటే 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ మనకి 3/2 మైనస్ 8/3. ఎల్సిఎం కట్టి చేస్తే మనకు వచ్చే ఆన్సర్ -7/6 అంటే ఇంటిగ్రల్ c f⁻.dr⁻ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా -7/6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ f⁻ ఈజ్ ఈక్వల్ టు x² + y² ఇంటూ i బార్ మైనస్ 2xy/z బార్. f⁻ అనే వెక్టర్ ఫంక్షన్ ఇది ఇచ్చాడమ్మా. మనల్ని ఇంటిగ్రల్ c f⁻.dr⁻ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వేర్ ద కర్వ్ c ఈజ్ ద రెక్టాంగిల్ ఇన్ ద xy ప్లేన్. ఈసారి మనకి xy ప్లేన్లో రెక్టాంగిల్ని ఇచ్చాడు. బౌండెడ్ బై ద ప్లేన్స్ y = 0, y = b, x = 0, x = a. ఓకే, సో ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నాం f⁻ = x² + y² ఇంటూ i బార్ మైనస్ 2xy/z బార్. ఇచ్చిన కర్వ్ ఎలా ఉందన్నాడు రెక్టాంగిల్ ఇన్ xy ప్లేన్ అన్నాడు, అందుకని నేను x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నా. ఇప్పుడు ఇది xy ప్లేనేగా అవుతుంది, దీనిలో మనల్ని రెక్టాంగిల్ని పెట్టమంటున్నాడు. సో రెక్టాంగిల్ని డ్రా చేసా. అయితే బౌండెడ్ బై ఏమని ఇచ్చాడు y = 0b, x = 0a. సో ఫస్ట్ ఆరిజిన్ కాబట్టి 0 0 తీసుకున్నా. ఇప్పుడు ఇది ఆరిజిన్ నుంచి ఫస్ట్ x యాక్సిస్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ పాయింట్ p అనేది ఏం తీసుకున్నా a, 0 కింద కన్సిడర్ చేసా. నెక్స్ట్ ఇప్పుడు ఈ p నుంచి q అనే పాయింట్కి పాస్ అవుతుంది. సో p నుంచి q కంటే x నుంచి yకి పాస్ అవుతుంది. సో x నుంచి yకి పాస్ అవుతుంది కాబట్టి నేను ఏం చేశాను ఫస్ట్ పాయింట్ a, సెకండ్ పాయింట్ b. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదీ లేదు చూడండి, ఇక్కడ x యాక్సిస్ మీద ఉంది, ఇక్కడ y యాక్సిస్ మీద ఉంది, కానీ ఇది ప్లేన్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ పాయింట్ a, b కింద కన్సిడర్ చేశా. q నుంచి r అనే దానికి y డైరెక్షన్లో, xని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పాయింట్ ఇక్కడ r అని నేమ్ ఇచ్చాను. సో ఇది ఇప్పుడు y యాక్సిస్ మీద ఉంది, y = ఎంత b. సో అందుకని y = b, x = 0 అయిపోయింది. అగైన్ మళ్ళీ r నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది ఆరిజిన్కి పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 0 0. సో అంటే ఇప్పుడు డయాగ్రామ్ అర్థమైందా, డైరెక్షన్స్ని బట్టి తీసుకుంటున్నాం. ఇది x యాక్సిస్కి పాస్ అవుతుంది, x అంటే a కాబట్టి ఫస్ట్ పాయింట్ a. ఇక్కడ చూడండి ఇది ఏ యాక్సిస్ మీద లేదు, xy ప్లేన్లో ఉంది కాబట్టి నేను రెండు a, b. ఇది వచ్చేసరికి y యాక్సిస్ మీదకి వెళ్తుంది కాబట్టి y పాయింట్ అనేది p కింద కన్సిడర్ చేసా. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ని బట్టి మనం కర్వ్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇదే సెషన్లో మనం స్క్వేర్ సమ్ చేసాం ఎక్సర్సైజ్లో. సో ఇది రెక్టాంగిల్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. సో ఇప్పుడు ఏ డైరెక్షన్స్ చెప్పాలి ఫస్ట్ ఓపీ డైరెక్షన్లోనూ కర్వ్ ఇంటిగ్రల్ కట్టాలి, అలాగే pq డైరెక్షన్,
క్యూఆర్ డైరెక్షన్, ఆర్ఓ డైరెక్షన్. ఈ 4 డైరెక్షన్స్లో మనకి కర్వ్ ఇంటిగ్రల్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. వాటి ఓవరాల్ 4 సైడ్స్ని యాడ్ చేస్తే మనకి రెక్టాంగిల్లో కర్వ్ ఇంటిగ్రల్ ఎంత అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అలాంగ్ ఓపీ చేద్దాం. అలాంగ్ ఓపీలో y ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు 0 అంటున్నాడు. చూడండి, ఇది ఓపీ డైరెక్షన్. ఇందులో y పాయింట్ ఎలా ఉంది చూడండి, 0 0, అంటే y ఈక్వల్ టు 0 అయింది. అదే x ఎలా ఉంది, 0 నుంచి ఏకి పాస్ అయ్యింది, అందుకని ఇక్కడ y ఈక్వల్ టు 0 అని రాసా. సో y 0 అయింది అంటే dy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. అలాగే x వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, 0 టు a అని చెప్పి ఇచ్చాడు. సో x వేరీస్ ఫ్రమ్ 0 టు a. సో ఇంటిగ్రల్ ఓపీ డైరెక్షన్ కదా, సో ఇంటిగ్రల్ ఓపీ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని తీసుకున్నాం. మళ్ళీ అగైన్ ఎఫ్ బార్ అంటే f1 బార్ dx ప్లస్ f2 బార్ dy ప్లస్ f3 బార్ dz. సో మనకి xy ప్లేన్ కదా, సో x ఈక్వల్ టు 0 టు a f1 బార్ dx ప్లస్ f2 బార్ dy. ఇచ్చిన ఫంక్షన్లో f1 బార్ అంటే ఎంత, ఇక్కడ f బార్ ఇచ్చాడా, దీంట్లో f1 ఎంత x² ప్లస్ y², f2 ఎంత అవుతుంది -2xy. సో వాటిని రీప్లేస్ చేసా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a x² ప్లస్ y ఈక్వల్ టు 0 కదా, అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. సో ఏం మిగిలింది, x² dx ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a dy 0 అన్నాడు. సో 0 ఇంటూ -2xy ఏమవుతుంది 0. సో 0 ఇంటూ dy, 0 ఇంటూ dy అంటే 0, అంటే ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ మొత్తం ఏమైపోయింది 0 అయింది. అంటే మనకి మిగిలింది ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a x² dx. x²కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా x³ 3. లిమిట్స్ వచ్చి 0 టు a. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా పెట్టాలి. సో అప్పర్ లిమిట్ అంటే a. సో x ప్లేస్లో a పెడితే a³ 3 మైనస్ లోయర్ లిమిట్ 0 అంటే 0/3. 0/3 అంటే 0. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి a³ 3. అంటే అలాంగ్ ఓపీ డైరెక్షన్లో కర్వ్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది a³3. అలా నెక్స్ట్ సెకండ్ డైరెక్షన్ తీసుకుందాం. ఈసారి అలాంగ్ పీక్యూలో తీసుకున్నా. ఈ పీక్యూ డైరెక్షన్లో x ఏమంటున్నాడు a అంటున్నాడు. చూడండి డయాగ్రామ్లో, ఇది పీక్యూ డైరెక్షన్. ఇందులో x ఎలా ఉంది a. అదే y ఎలా ఉంది 0 నుంచి bకి పాస్ అయ్యింది. కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకున్నా x ఈక్వల్ టు a అని తీసుకున్నా. మరి x a అంటే dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0, ఎందుకంటే a అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. అలాగే y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు b. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ పీక్యూ డైరెక్షన్లో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అగైన్ సేమ్ f1 బార్ dx ప్లస్ f2 బార్ dy. f1 బార్ అంటే x² ప్లస్ y² dx, f2 బార్ అంటే -2xy dy. లిమిట్స్ వచ్చి 0 టు b కదా, సో ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 టు b అని చెప్పా. అయితే ఇక్కడ మనం dx ఈక్వల్ టు 0 అని కదా రాసుకున్నాం. సో ఇప్పుడు dx 0 అయింది అంటే 0 ఇంటూ x² ప్లస్ y² ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది 0. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం ఏమైపోతుంది 0 మైనస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ కదా 2x. x అంటే a కదమ్మా, సో 2a y dy. సో 2a కాన్స్టెంట్ కదా, దాన్ని బయటికి తెచ్చా -2a ఇంటిగ్రల్ లిమిట్స్ ఎక్కడి నుంచి y ఈక్వల్ టు 0 టు b y dy. సో -2a yకి ఇంటిగ్రేషన్ y²/2, లిమిట్స్ వచ్చి 0 టు b. సో మళ్ళీ అగైన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫస్ట్ కాన్స్టెంట్స్ని బయటికి రాసా. సో -2a/2 లిమిట్స్ వైకి కదా అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి b² మైనస్ లోయర్ లిమిట్ 0, సో b² - 0. సో ఇప్పుడు ఇది లోపలిది మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, అంటే -ab². అంటే అలాంగ్ పీక్యూ డైరెక్షన్లో కర్వ్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది -ab² వచ్చింది. నెక్స్ట్ మనం క్యూఆర్ డైరెక్షన్లో తీసుకుందాం. అలాంగ్ క్యూఆర్లో y ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు b అంట. ఈ డయాగ్రామ్లో చూడండి అలాంగ్ క్యూఆర్, ఇందులో x చూడండి ఎలా ఉంది a నుంచి 0కి పాస్ అయ్యింది, అదే y వచ్చేసరికి b ఉంది. అందుకని ఇక్కడ మనం కన్సిడర్ చేసినప్పుడు క్యూఆర్లో y ఈజ్ ఈక్వల్ టు b తీసుకున్నాం. b అంటే కాన్స్టెంట్, సో కాన్స్టెంట్కి డెరివేటివ్ 0, కాబట్టి dy ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. అలాగే x ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది a టు 0. సో ఇప్పుడు క్యూఆర్ డైరెక్షన్లో కర్వ్ ఇంటిగ్రల్ని కడుతున్నా. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు 0 f1 dx ప్లస్ f2 dy. అగైన్ f1 అంటే x² ప్లస్ y² dx, f2 అంటే -2xy dy.
ఇప్పుడు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ y అంటే b కదా, సో y స్క్వేర్ అంటే ఏమవుతుంది b స్క్వేర్ dx మైనస్ 2xy dy ఉంది. కానీ ఆల్రెడీ dy ఎంత వచ్చింది మనకి 0, సో 0 ఇంటూ 2xy ఏమవుతుంది 0. సో అంటే మనకి మిగిలింది ఓన్లీ ఫస్ట్ టర్మ్. ఏమిటది ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇండివిజువల్గా అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు 0 ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ b స్క్వేర్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు 0 dx. ఓకే, ఇప్పుడు x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 లిమిట్స్ వచ్చి a టు 0 ప్లస్ b స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ dx అంటే x, లిమిట్స్ వచ్చి a టు 0. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎంత 0, లోయర్ లిమిట్ a. సో ఫస్ట్ x ప్లేస్లో 0 పెడితే 0/3, 0/3 అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ ఎంత a అంటే x ప్లేస్లో a పెట్టండి, a క్యూబ్ బై 3 ప్లస్ b స్క్వేర్ ఇంటూ మళ్ళీ అగైన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, x ప్లేస్లో 0 పెడితే 0 మైనస్ లోయర్ లిమిట్ a, 0 మైనస్ a అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ a క్యూబ్ బై 3. చూడండి ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b స్క్వేర్ ఇంటూ a, b స్క్వేర్ a అంటే మైనస్ a క్యూబ్ బై 3 మైనస్ b స్క్వేర్ a అనేది క్యూఆర్ డైరెక్షన్లో మనకు వచ్చిన కర్వ్ ఇంటిగ్రల్. ఇంకా లాస్ట్ డైరెక్షన్ ఏంటమ్మా అలాంగ్ ఆర్ఓ. ఇక్కడ ఆర్ఓలోకి వచ్చేసరికి x ఈక్వల్ టు 0 అంట. చూడండి ఇదేనా ఆర్ఓ డైరెక్షన్. ఇప్పుడు ఆర్లో x ఎంత ఉంది 0, అదే b పాయింట్ y వచ్చి b నుంచి 0కి పాస్ అయ్యింది. సో అంటే ఇప్పుడు నేను ఆర్ఓలో ఏమని తీసుకోవచ్చు x ఈక్వల్ టు 0. x 0 అయ్యింది అంటే dx ఏమైపోతుంది 0. అలాగే y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి b టు 0. ఇదంతా డయాగ్రామ్ నుంచి తెచ్చాం. సో ఇప్పుడు ఆర్ఓలో f బార్ డాట్ dr బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. యాజ్ యూజువల్ f1 బార్ dx ప్లస్ f2 బార్ dy. f1 బార్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dx, f2 బార్ అంటే మైనస్ 2xy dy. అయితే ఇక్కడ dx ఎంతమ్మా 0. ఇప్పుడు అంటే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది 0 మైనస్ సెకండ్ టర్మ్ ఏముంది 2xy dy. అగైన్ x ఈక్వల్ టు 0 కదా, సో 0ని పెడితే 2 ఇంటూ 0 0ఏనా అంటే ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ మొత్తం కూడా ఏమైపోయింది 0. సో మొత్తం ఓవరాల్ ఇంటిగ్రేషన్ అంతా ఏమైంది 0. అంటే ఆర్ఓ డైరెక్షన్లో మనకు వచ్చిన కర్వ్ ఇంటిగ్రల్ 0 అయ్యింది. ఇప్పుడు మనం రెక్టాంగిల్కి కదా చెప్పాలి, సో 4 సైడ్స్కి విడివిడిగా చెప్పాం. ఇప్పుడు ఓవరాల్ రెక్టాంగిల్ అంటే ఏం చేయాలి ఈ 4 సైడ్స్ని యాడ్ చేయాలి. అందుకని ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓపీ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్, పీక్యూలో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్, క్యూఆర్ డైరెక్షన్లో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ప్లస్ ఆర్ఓ డైరెక్షన్లో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. 4 డైరెక్షన్స్ని యాడ్ చేస్తాం. ఫస్ట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్లు ఓపీ డైరెక్షన్లో మనకి ఎంత పాయింట్ వచ్చింది ఏ క్యూబ్ బై 3, సో ఏ క్యూబ్ బై 3. అలాగే పీక్యూ డైరెక్షన్లో మైనస్ ఏబీ స్క్వేర్, సో మైనస్ ఏబీ స్క్వేర్. క్యూఆర్ డైరెక్షన్లో ఏమొచ్చింది మైనస్ ఏ క్యూబ్ బై 3 మైనస్ ఏబీ స్క్వేర్. ఇది క్యూఆర్ డైరెక్షన్లో వచ్చిన కర్వ్ ఇంటిగ్రల్. ప్లస్ ఆర్ఓ డైరెక్షన్లో ఎంత వచ్చింది మనకి 0, సో 0. ఈ మొత్తం యాడ్ చేద్దాం. టోటల్ ఇక్కడ చూడండి ఏ క్యూబ్ బై 3 మైనస్ ఏ క్యూబ్ బై 3 క్యాన్సిల్ అయిపోతున్నాయా, ఇంకేం మిగిలింది మైనస్ ఏబీ స్క్వేర్ అంటే మైనస్ 2ab స్క్వేర్. సో కర్వ్ ఇంటిగ్రల్ రెక్టాంగిల్లో ఏమొచ్చింది మైనస్ 2ab స్క్వేర్. ఓకేనమ్మా, అర్థమైందా? దీస్ 2 sums are homework problems. ఇవి 2 అసైన్మెంట్స్ చేయండి అమ్మా. అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్లో చేసాం లైన్ జాయినింగ్ ప్రాబ్లం. సో సేమ్ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ విల్ ఆస్క్. ఓకే, బై గర్ల్స్.